అంటే మీరు ఇప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి ప్రేరేపిస్తారని చెప్తున్నారు కదా, అంటే ఈ పై చక్రాల నుంచి ఆజ్ఞా నుంచి సహస్రారానికి వెళ్ళిన తర్వాత మరలా కింది చక్రాలు మూలాధారానికి మళ్ళీ తీసుకురావడానికి ఏమన్నా జరుగుతుందా, ప్రక్రియ ఏమైనా ఉంటుందా, లేదంటే పైనుంచి పైన ఉంటుందా? అది కొంచెం డౌట్ ఉంది, కొంచెం చెప్పండి. ముందు ఆజ్ఞా సహస్రారం చేసిన తర్వాత శాంతి ధ్యానం అని చెప్పి ఇస్తామండి, తిరిగి మూలాధారానికి వెళ్ళే ప్రాక్టీస్. ఇంతవరకే బేసిక్ కోర్సులో నేర్పిస్తాం. కొంతకాలం అయిన తర్వాత తుర్యాతీతం అని చెప్పి భగవంతుడితో మెర్జ్ అయ్యే ప్రాక్టీస్ అది కూడా దీక్ష ఇవ్వాల్సి వస్తుంది. అది పర్సన్ టు పర్సనే ఇస్తాము. సో అది అయిన తర్వాత అది చేస్తుండగా అప్పుడు షట్చక్రాలు నెక్స్ట్ లెవెల్లో, 3వ లెవెల్లో షట్చక్రాలు ఓపెన్ చేస్తాం. అంటే అప్పటికి వీళ్ళు ఇవన్నీ సాధన చేస్తూ కొంత కంట్రోల్, మెంటల్ కంట్రోల్ వచ్చి ఉంటారు కాబట్టి అప్పుడు అన్ని సెంటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. వేదాద్రి మహర్షి గారి దగ్గరికి మీరు విద్య నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు తర్వాత మీరు ఎన్నోసార్లు వెళ్ళుంటారు, వారు ఏమైనా మిమ్మల్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకించి నాకు హింట్ ఇవ్వలేదు, కానీ గురువుగారు చెప్పేవారు. గురువుగారు 1-2 సార్లు వెళ్ళినప్పుడు నీతో పాటు ఇంకో లేడీ రావాలి ఎక్కడా అని అడిగారట, ఒక 2-3 సందర్భాల్లో. అది ఆయనకు కూడా అప్పుడు అర్థం కాలేదు. అప్పుడు ఇంకొకళ్ళు ఎవరో ఆయనతో పాటు వెళ్తే ఆవిడ గురించి ఏమో అనుకున్నారంట. కానీ తర్వాత కాలంలో ఆయనకు అర్థమయ్యి నాతో చెప్పారు. అలాగే అది బహుశా వాళ్ళ సెలెక్షన్ అనుకుంటున్నాను. అన్నారు కదా సాయి సెలెక్షన్, అది యు ఆర్ సెలెక్టెడ్ అని అనేవారు. సెలెక్టెడ్ మేబీ బై సిద్ధార్థ్. అవునండి. అంటే మీరు నాగేశ్వర గురూజీ గారు ఇద్దరు వేరువేరుగా వేదాద్రి మహర్షి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు నాగేశ్వర గురూజీ గారికి మళ్ళీ మీరిద్దరు ఎలా కలుసుకున్నారు ఏంటి, కాస్త ఆ ప్రస్థానం గురించి చెప్పండి. ఒకేసారి మాస్టర్ కోర్స్కి వెళ్ళామండి, కానీ మాకు తెలీదు, జస్ట్ ముఖపరిచయం మినహా మాకు లేదు. క్లాసెస్ అప్పుడు కలిసారు 1-2 సార్లు అంతే. కానీ తర్వాత కాలంలో ఆయనే నాకు గురువుగా వచ్చారు, మెంటర్గా వచ్చారు చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఈ ఆశ్రమం స్థాపించడం వెనుక ఉన్నటువంటి మీ లక్ష్యం ఏంటి? ఎందుకంటే వేదాద్రి మహర్షి వారు ఆల్రెడీ సింప్లిఫైడ్ కుండలిని యోగా అని అంత ప్రచారంలో ఉన్నది అని తెలుసు. కానీ ఇప్పుడు మీరు ఇక్కడ శివసిద్ధి కుండలిని యోగా అని పెట్టి ఈ విధంగా చేస్తున్నారు కదా, ఏంటి దానికి దీనికి తేడా ఏంటి? దీని వెనుక ఉన్నటువంటి ప్రేరణ ఏంటి? ఈ ఆశ్రమం పెట్టాలి అన్న సంకల్పం వెనుక ఉన్నటువంటి కృషి కాస్త తెలియజేయండి. ఇందాక మీరు అన్నట్టు అది ప్రీ డిసైడెడ్ బై సిద్ధార్థ్ అనుకుంటున్నాను. ఎందుకంటే జరిగిన విషయం చెప్తాను. వేదాద్రి మహర్షి గారు సమాధి చెందిన తర్వాత 2006 కొన్ని కారణాల వల్ల 2007 నుంచి మేము అఫిలియేషన్ క్యాన్సిల్ చేసుకుని మాకై మేము చేయటం మొదలుపెట్టాం. గురుగారి పేరు గురించి చాలా స్టడీ చేశారు, ఎందుకో తెలియదు, చాలా టైం తీసుకున్నారు, 1.5 year దాదాపు. 2008 చివరిలో, అంటే సంవత్సరం పైన, దాని తర్వాత ఆయన శివసిద్ధి కుండలిని యోగా అని పెడితే బాగుంటుంది మన సిస్టమ్కి అని అన్నప్పుడు మాకు నచ్చింది. గురుగారు ఏం చెప్తే అది మాకు నచ్చేది ఎప్పుడు. సరే చాలా బాగుంది కదా, అందరం శివ అనగానే ఒక ప్రాణం లేచి వస్తుంది. సో శివసిద్ధి అంటే శివ అంటే దైవము, ఇందాక చెప్పిన దివ్య చైతన్యము, దాన్ని పొందింపజేసేది ఈ యోగం. కాబట్టి శివసిద్ధి కుండలిని యోగా అనేది యాప్ట్గా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. మేమందరం కూడా వెంటనే యాక్సెప్ట్ చేసాం. సరే, దాని తర్వాత ఏం జరిగిందంటే ఆశ్రమం పెట్టాలనే సంకల్పం మేము అక్కడి నుంచి డీవియేట్ అయ్యేసరికి అంతకుముందే అనేవారు, ఏదైనా ఒక మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఇట్లా ఎక్స్క్లూజివ్గా కుండలిని యోగా కోసం ఆశ్రమం అనేది లేదు, మన సాధకులు వచ్చి సాధన చేసుకోవాలంటే కూడా ఒక ప్లేస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అనేవారు. అది ఆయన సంకల్పాన్ని అది ఇంకా నాకు ఆశయం అయిపోయింది, జీవితాశయంలాగా అయిపోయింది. సో ఐ స్టార్టెడ్ సర్చింగ్ 2009-10 నుంచి ఎతుకుతూనే ఉన్నాను. సో 10లో తీసుకున్నాము, రిజిస్టర్ చేసాము, అదేమో కొన్ని కారణాల వల్ల మళ్ళీ అది అమ్మేసి ఇక్కడ తీసుకోవాలి. ఈ తీసుకున్న సమయంలో ఆశ్రమం పేరేం పెడదామని గురువుగారు అన్నప్పుడు కొన్ని పేర్లు సజెస్ట్ చేయండి అన్నారు. సో నేను ఒక లిస్ట్ ఆఫ్ 10 to 12 నేమ్స్, రిషిపీఠము, అనేక పేర్లు పెట్టినప్పుడు వారు సిద్ధ విద్యాపీఠం అనేది వారికి నచ్చింది. సో అది మేము పెట్టేసాం. సో సిద్ధ విద్యాపీఠం అని పెట్టాము. ఇప్పుడు నా ప్రార్థనలో ప్రతిరోజు ఏముంటుందంటే సిద్ధ విద్యాపీఠం ఆశ్రమం సాధక నామధేయమై వర్ధిల్లునుగాక, దివ్య ఆధ్యాత్మిక క్షేత్రమై ఒప్పారునుగాక. ఇది మాకు బై ఇంట్యూజన్ ఐ గాట్ దీస్ థింగ్స్. అది ఆ ప్రేయర్ నేను రోజు చేస్తాను. అండ్ బై గాడ్స్ గ్రేస్ మాకు అనేక సిద్ధ పురుషుల దర్శనాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే దర్శనం అంటే మీలాగా వచ్చి కూర్చుని దర్శనం ఇవ్వరండి, నాకెవ్వరూ అలా ఇవ్వాల, సాయి కూడా ఇవ్వాల. కానీ హీ వాజ్ విత్ మీ. ఇక్కడ బాబాజీ గారు వచ్చారు, ఇక్కడ శ్రీపాదుల వారు వచ్చారు,
రామలింగ స్వామి గారు అని చెప్పి మన వేదాద్రి మహర్షి గారికి ఆయనతో పాటు 10 years హీ వాజ్ దేర్ విత్ హిమ్, డివైన్ సోల్. సో ఆయన కూడా ఇక్కడ దర్శనాలు ఇచ్చారు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ అఖండ జ్యోతి పెట్టమని ఆయన నాకు నిర్దేశనం ఇచ్చారు. సో ఇలాగా అలాగే నేను ఈ మధ్యకాలంలో మా పిన్ ఒక ఆవిడ బాగాలేదు, టెర్మినల్ స్టేజ్, దాదాపు క్యాన్సర్. ఆమె చాలా మహాభక్తురాలు, కలియుగంలో ఒక మహాభక్తురాలు, మనం చూడం అట్లాంటి వాళ్ళని. సో ఆమె దగ్గరికి వెళ్ళాలని నాకు బై ఇంట్యూషన్, ఆయన వెంకటేశ్వర స్వామి మాటికి కనిపిస్తున్నాడు 2-3 days. కనిపించడం అంటే మళ్ళీ నేను రూపంగా చూశాను, కూర్చుని మాట్లాడాడని కాదు, కానీ బై ఇంట్యూషన్ ఐ కుడ్ సీ ఎక్కడుంటే అక్కడ ఆయనే గోవిందా కనిపిస్తున్నాడు. ఆవిడ బాగా భక్తురాలు వెంకటేశ్వర స్వామికి. సో వెళ్ళాలి అనే సంకల్పం కలిగిన తర్వాత వెళ్ళాము. ఆమె రామకృష్ణ పరమహంస శారదాదేవికి బాగా స్టాంచ్ డివోటీ మొట్టమొదటి నుంచి. సో అక్కడికి వెళ్ళడం, ఆమె ఇదివరకు పూర్వం అంటే మేము దాదాపు 28 years నుంచి ఇందులో ఉన్నానండి. మేము నేర్చుకున్న కొత్తలోనే పిన్ని మీరు నేర్చుకుంటే బాగుంటుందంటే ఆవిడ కొంచెం యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఉన్న భక్తి యోగం అంటే ఆ వయసులో ఏంటంటే మేం చేసేదే గొప్ప అనేది అందరికీ ఉంటుంది. సో నేను చిన్నదాన్ని కదా, ఆమెకంటే 25 ఏళ్ళు చిన్నదాన్ని కాబట్టి యాక్సెప్ట్ చేయలేదు. సో ఆ రోజున వెళ్ళినప్పుడు రామకృష్ణ పరమహంస గారి చైతన్యం గైడెన్స్ ఇచ్చిందేమో అనుకున్నాను. తర్వాత నేను వెళ్ళినప్పుడు నేను ఆమెకి ధ్యానం చేద్దాము, ఆవిడకి ఎక్కువ టైం ధ్యానం చేద్దాం పిన్ని, ఒక 10-15 minutes అని చెప్పి నేను మా ఇన్వకేషన్ అది చెప్పి ధ్యానం చేయించాను. చేయించినప్పుడు నాకు రైజ్ చేద్దాం అనిపించింది. గబగబా వెళ్ళి అందరికీ అడగకుండా చెయ్యం మేము, కానీ చెయ్యాలి అనిపించింది. ముందు వెనక నుంచి చేద్దాం మూలాధారం నుంచి అనుకుని ఇట్లా వెళ్తుంటే కాదని ముందు నుంచి వెళ్ళింది చెయ్యి. ఇది స్వామి రామకృష్ణ పరమహంస గారు అమ్మ లేమ్మా అంటూ ఇక్కడి నుంచి పైకి ఇట్లా తీసుకునేవారు. ఆ రోజు అప్పుడు ఐ ఫెల్ట్ ఓకే, రామకృష్ణ పరమహంస గారు వచ్చి చేసుకున్నారు తన శిష్యురాలకి అనేది నాకు అర్థమైంది. సో అంటే అండి, శిష్యుడిలో ఆర్తి తపన తగినంతగా ఉన్నప్పుడు ఆ గురువు, భగవంతుడే గురువుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఓదార్పు కానీ వాళ్ళకి కావాల్సిన ప్రక్రియ కానీ ఇస్తాడు. ఆ తపన చెందాలనే విషయం కూడా తెలియట్లేదు కదా మనకి జనరేషన్లో. సో ఎక్కడ పడితే అక్కడ యూట్యూబ్లో చూసి ఎవరితోనో ఒకరితో ఫోర్స్ రేస్ చేయించుకుని అది సర్దుకోక విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడే వాళ్ళు అనేక మంది ఈ మధ్యకాలంలో తారసపడుతున్నారండి. అవును. అయితే నేనేం చెప్తున్నా అంటే మనకి గురువులు వీళ్ళ అనుగ్రహం వల్ల గైడెడ్ అండ్ ప్రాపర్ సిస్టమేటిక్ ప్రాక్టీస్ ఇది. సో మేము లైఫ్ లాంగ్ వీఆర్ ఓపెన్. మేమేమి నెలకు ఫీజో సంవత్సరానికి ఫీజో మేము అడగట్లా. జస్ట్ నేర్చుకున్నప్పుడు కొంత గురుదక్షిణ ఇవ్వాలి కాబట్టి ఇవ్వండి. నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి, మాకు కావాల్సింది అది. ఎందుకంటే లైఫ్ లాంగ్ చేయాల్సిన ప్రాక్టీస్ ఇది. ఈ రోజుతో అయిపోయింది, నెక్స్ట్ ఏంటి ఇంకో గుమ్మానికి వెళ్దాం అనే ఆలోచన రాకూడదు.